మీరందరూ నాకు కొత్త, కానీ నాకు మీడియా ఎప్పుడూ నాకు పాతే. ఎందుకంటే నేను పనిచేసిన ప్రతి చోట నా ఎంబట్ ఉన్నది మొత్తం మీడియా పీపులే. టు బి ఫ్రాంక్ ఐఎమ్ టెల్లింగ్, మిమ్మల్ని ఇక్కడ స్తుతించడానికి చెప్పట్లా. మీరు వీడేంద్ర సోది పెట్టిండు అనుకోకపోతే 2 నిమిషాలు చెప్తాను. నేను ముధోల్లో ఎస్ఐగా చేశా. అంటే నేను లా అండ్ ఆర్డర్లో చాలా తక్కువ చేశాను. నా 37 అబో సర్వీస్లో చాలా తక్కువ సంవత్సరాలే లా అండ్ ఆర్డర్లో చేశాను. ఎక్కువ సంవత్సరాలు ఇంటెలిజెన్స్, సిఐడి, లూప్ లైన్లో చేశాను. ఓకే, నేను ముధోల్లో ఎస్ఐగా చేసినప్పుడు కార్గిల్ వార్ జరుగుతున్న సమయం అది. నేను ఎస్ఐగా డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయకుండా టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్తో, ముధోల్ అంటే మీరు ఇవాళ చూస్తున్న ముధోల్ కాదండి, 98 అప్పటితో మట్టి గోడలతోని ఉండే ప్రాంతం అది. అటువంటి ప్రాంతంలో నెల రోజుల పాటు పబ్లిక్లో కార్యక్రమాలు చేసి ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కోసము డబ్బు కలెక్ట్ చేస్తే ₹7.50 ఇచ్చిన ఒక ధోబీ దగ్గర నుంచి 30,000 ఇచ్చిన బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ వరకు మొత్తం కలిపి ₹1,56,000 వసూలైనవి. అది చాలా పెద్ద అమౌంట్ సార్. ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుకుంటే చాలా చిన్నదిగా అనిపిస్తుంది, కానీ అది చాలా పెద్ద అమౌంట్. దట్టు ముధోల్లో నెల రోజుల పాటు. ఆ టైం అంతా కూడా నా ఎంబటి ఉండి ఎంకరేజ్ చేసి పబ్లిసిటీ ఇచ్చి ప్రమోట్ చేసిందంతా కూడా మీడియా వాళ్ళే. ఈరోజు పేపర్లో వస్తూనే నాకు మా ఎస్పీ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, సందీప్ శాండిలే సార్, వెరీ గుడ్, आज पेपर में देखा तुम्हारा फोटो. ఇట్స్ ఎంకరేజ్మెంట్ సార్. అంటే ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేస్తుంది. నేను స్వయంగా ఎస్ఐగా ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి ఆనాడు ఆదిలాబాద్ జిల్లా కలెక్టరు శాంతికుమారి మేడం, ఐఏఎస్ ఆఫీసర్, మేడంని కలిసి, మేడం మీరు ముధోల్ రావాలి, మేము ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం, మీకు ఆ డీడీ అందిస్తాం మేడం, మీరు పంపించండి ఆ డీడీని అంటే మా విన్నపాన్ని మన్నించి ఆదిలాబాద్ నుంచి ముధోల్ వరకు మేడం వచ్చింది. వచ్చి అక్కడ మేము ఏర్పాటు చేసిన బహిరంగ సభను అటెండ్ అయ్యి డీడీ తీసుకొని ఆర్మీ వెల్ఫేర్ ఫండ్కు పంపించి దాని కాపీని మళ్ళీ మాకు పంపించింది. ఇదంతా ఎట్లా సాధ్యమవుతుంది సార్? ఇందాక నేను చెప్పిందే ఎంకరేజ్మెంట్. నేను ఇది చేస్తే సక్సెస్ అవుతాను సార్. నేను మహబూబాద్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు, అది చాలా చైతన్యవంతమైన ప్రాంతం. అక్కడ భూమి ఎంత సహజమో, నేల గుడంబ అంత సహజం. గుడంబ లైక్ ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ దేర్, మానుకోట ప్రాంతంలో. అక్కడ నేను గుడంబ తీస్తా అంటే నాకు వచ్చిన ఫోన్లు మెసేజ్ల సారాంశం చెప్పనా సార్? యు నాక్డ్ రాంగ్ డోర్. అబ్బా, గుడంబని తీస్తావా ఆడి నుంచి? నువ్వు తప్పుడు అడుగులు వేస్తున్నావు, ఇంకా ముందుకెళ్ళి చెప్తా అంటే డిఎస్పీ గారికి మామూలు సరిపోతలేవన్నా. లే, వస్తుంది సార్, మనం రిసీవ్ చేసుకోవాలి అంతే. నెల రోజుల వరకు మీడియా నా వైపు చూడలేదు. వీడు దొంగ నాటకాలు ఆడుతున్నాడు, ఏదో అందరినీ హంబక్ చేసి బెదిరించేసి ఏదో సొమ్ము మూట కట్టుకుంటానని. 1 మంత్ తర్వాత వరంగల్ హెడ్ క్వార్టర్ నుంచి సుమోలు వేసుకొని, కెమెరాలు వేసుకొని స్టాఫ్ రిపోర్టర్స్ మహబూబాబాద్కి వస్తే అక్కడుండే రిపోర్టర్స్ అందరు షాక్ తిన్నారు. అరే, వీళ్ళు మంచి మంచి ప్రోగ్రాంలే అటెండ్ చేయరు కదా స్టాఫ్ రిపోర్టర్స్, వీళ్ళేంద్ర సుమోలు వేసుకొని ఇక్కడికి వచ్చిర్రు అని. ఆ రోజు 3-4 టీవీలలో మా న్యూసే, మహా బైక్ ర్యాలీ చేసినాము. అంటే ఒక సంకల్పం మంచిదని తెలిస్తే సార్, అది ఎదురుగున్న వాళ్ళకి అర్థమైతే, స్పెషల్లీ మీడియాకు అర్థమైతే, మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి ప్రమోట్ చేస్తే ఏది కూడా వెనక్కిపోదు సార్. ఆ నమ్మకంతోనే మొన్న మా వాళ్ళు మహబూబాద్ రండి సార్, మహబూబాద్ నుంచి స్టార్ట్ చేద్దామన్నారు. నేనన్నా హైదరాబాద్ డీజీపీ ఆఫీస్లో రిటైర్ అయ్యి ఇక్కడ మాట్లాడకుండా మహబూబాద్ వస్తే ఎట్లా? ఫస్ట్ నేను ఇక్కడ మాట్లాడి వీలైనంత తొందరగా మహబూబాద్ వస్తా, అక్కడ మన కార్యక్రమం చేసి ఆ గతంలో మాదిరిగా గుడంబం తీసినట్టు గాంజం తీద్దాం, రాజకీయాలు మిగతాయని మళ్ళీ మాట్లాడుకుందాం, ముందైతే ప్రజల్లో పనిచేద్దామని చెప్పి ఆ సంకల్పంతో సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సార్ ఇది.